ఏబీ ట్యూటోరియల్ ఇక మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే చూద్దామన్నమాట. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క డిఎస్సికి సంబంధించి కానివ్వండి, టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించి ప్రధానంగా నాన్ టీచింగ్లో ఉన్నటువంటి లైబ్రరీన్స్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్, అటెండర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే మనం చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో డిఎస్సి కోసం చాలా వెయిట్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ జాబ్స్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 418 ఎయిడెడ్ స్కూళ్ళపై వెయిట్ అంటూ ఇక్కడ మూసేసే దిశగా చర్యలకు ఆదేశాలంటూ ఒక్కో దానిలో 35 మంది లోపు ఉన్న యొక్క పిల్లలు స్టూడెంట్స్ ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతున్నాయో వాటిని క్లోజ్ చేయాలంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఎక్కడి వారు సమీప స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి అంటూ సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఎయిడెడ్ అనమాట 418 స్కూల్స్కి సంబంధించి ఇలా మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటిని క్లోజ్ చేస్తామంటూ ఆర్డర్స్ వచ్చాయంటూ దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. చూద్దాం ఇక్కడ వచ్చేవాడికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనమాట దీనికి సంబంధించి ఎయిడెడ్ స్కూల్కి సంబంధించి జీవో అయితే జారీ అయిందంటూ ఎయిడెడ్ పాఠశాల విలీనం చేసుకుంటాను, ఇష్టం లేనివి ఇక ప్రైవేట్ పాఠశాలకు కొనసాగవచ్చని జీవోలు సరిచేస్తే మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చిందంటూ దీనికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో క్రిస్టియన్ సంస్థలే ఎక్కువ అంటూ కూడా ఈ యొక్క క్లోజ్ అయ్యే వాటిలో దీనికి సంబంధించి మనకి ప్రధానంగా అయితే సిఎస్ఐ ఎయిడెడ్ పాఠశాలలు, బెట్ మెమొరీ, లోతరన్ పిఎస్, సిబిఎం, ఆర్సిఎంపిఎస్, ఏబిసిఎం, హేస్, ఆర్సిఎంఎల్ఏ, సిఎస్ఐ, పిఎస్ లాంటి క్రైస్తవ చారిటీ సంస్థలు నడిపిస్తున్న పాఠశాల అధికంగా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని కూడా తక్కువగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేస్తామంటే ఇక్కడైతే మనకి చాలా క్లియర్గా రావడం జరిగింది. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. డిఫెన్స్ క్లాస్తో పోలీస్ పోస్టు, పోలీసులకు విశేష అధికారాలు అంటూ నిబద్ధత లేకపోతే అరాచకాలు, సత్యాలతోనే సామాజిక బాధ్యత అంటూ రాజ్యాంగంపై అవగాహన ఉండాలంటూ ఇక సెంట్రల్ స్టేట్కి సంబంధించి ప్రధానంగా సైనిక ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పోలీస్ జాబ్స్కి సంబంధించి కొంచెం డిఫరెన్స్కి సంబంధించి ఇక్కడ మనకి రావడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే తెలుగు రాష్ట్రానికి సంబంధించి 17,000 అబోవ్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. ఎగ్జామ్ డేట్స్ కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారనమాట. సో మనకి ఎగ్జామ్స్ ఆగస్టులో కండక్ట్ చేస్తున్నట్టు కూడా ఈ యొక్క టీఎస్పీ ఎస్ఎల్బిఆర్ నుంచి మనకి చాలా క్లియర్గా స్పష్టత అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి కూడా మన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జిల్లాల వ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి నియామక పత్రాలు ఇస్తామన్న పెద్దగా ముందుకు రారు. దేశ రక్షణ ఉద్యోగాల పట్ల వీళ్ళు ఏమాత్రం ఆసక్తి కనిపించదు. కేవలం నిరుద్యోగులు మరియు ఇతర ఉద్యోగం తమకు రాదన్న విశ్వాసం కలిగిన యువకులు మాత్రమే సైనిక దళాల్లో చేరకు ముందుకు వస్తున్నారు. కానీ పోలీసు ఉద్యోగం పట్ల యువత అమితాసక్తి కనపరుస్తుందంటే దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ అనమాట, సైనిక జాబ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలియచేస్తుంది అనమాట. అదే ఈ యొక్క డిఫెన్స్ క్లాస్తో పోలీస్ పోస్ట్ అంటూ గ్రూప్ 1కి సంబంధించి కానివ్వండి, ఇలా మనకి సిఐ ఎస్ఐ ఆఖరు కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన కాకి డ్రెస్ వేసుకుంటే చాలు అంటూ మనకి రావడం జరిగిందనమాట. సో ప్రధానంగా ఏం లేదు, ఇక్కడ వచ్చేప్పటికి ఈజ్ టూ బెటర్ దెన్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ అంటూ ఇక్కడ చాలా క్లియర్ స్టేట్మెంట్ అయితే మనకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే దేశ రక్షణలో సేవలు అందించేవారు, వాళ్ళ సేవలు ఎనలేనివి, వాళ్ళ తర్వాత ఎవరైనా సరే. అదేవిధంగా పోలీస్ జాబ్స్ ఈ యొక్క కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క పోలీస్ కూడా దేశ బోర్డర్లో చేసినటువంటి ఎటువంటి సైనికులు చేసేటువంటి రక్షణ ఏ విధంగా కలిగిస్తున్నారో అటువంటి సాహసాలు చేశారనమాట. ఈ కోవిడ్ టైంలో ప్రతి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క పోలీసులకు సంబంధించి కూడా వీరి కృషి కూడా ఎనలేదని చెప్పవచ్చు మనం చాలా క్లియర్గా. ఎందుకంటే ఈ యొక్క 2019-21 పీరియడ్లో వీరి యొక్క స్కిల్ అనేది చాలా స్పష్టంగా బయటకు వచ్చిందనమాట. వీరు లేకపోతే చాలా వరకు కంట్రోల్ చేయడం కూడా సమాజాన్ని కష్టం అనమాట. సో ఇది ప్రధానంగా మనకి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి అప్డేట్స్ అనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్డేట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.